హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ రోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే, బేసిక్ గా మనకంటే చాలా మాయలు ఉంటాయి ఈ ప్రపంచంలో. ఇలాంటి మాయల్లో ఒక మాయ మూవీ తోటి అయితే ఎస్తర్ గారు అయితే రాబోతున్నారు. సో బేసిక్ గా మనకు తెలుసు, రీసెంట్ మంచి మంచి హిట్స్ అండ్ ఏమంటారు బ్లాక్ బస్టర్స్ తోటి అయితే క్యారెక్టర్స్ తో సంబంధం లేకుండా మూవీస్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ మార్చ్ 15th అయితే ఈ మూవీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో మాట్లాడదాం. ఎస్తర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎస్తర్ గారు ఇంటర్వ్యూలో కూర్చుంటే యాంకర్స్ పని తగ్గుతుందట. అయ్యో, ఎందుకంటే కంప్లీట్ గా ఏమంటారు మంచిగా కంటెంట్ చెప్పేస్తూ ఉంటారు అనమాట హ్యాపీగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ విషయానికి వచ్చినట్లయితే మాయా. సో ఏంటంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి మేము మీ మూవీస్ చూస్తూ వచ్చినాం. సో ఏంటంటే బేసిక్ ఏంటి సిమిలారిటీస్ ఉంటున్నాయి అంటే చేసే మూవీస్ కన్నా, ఏంటి రీజన్ అసలు? ఇట్ ఇస్ జస్ట్ స్క్రిప్ట్స్ అండి, సిమిలారిటీస్ ఏం లేదు. వాట్ ఐ లైక్, మీరు చెప్పినట్టు ఒక క్యారెక్టర్ కి ఇంకొక క్యారెక్టర్ కి నాకు కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ రిపీట్ చేయొద్దని ఒక ప్రయత్నం. ఎందుకంటే మనం ఉన్న ఇంత స్పాన్ లో ఎలా మన జీవితం కూడా ఉన్న స్పాన్ లో బెస్ట్ గా బ్రతకాలని ఉంటుందో, అలాగే కెరియర్ కూడా ఉన్నంత స్పాన్ లో బెస్ట్ గా నా బెస్ట్ జర్నీ నాకు అయినంత వేరియేషన్స్ ఇస్తూ కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉండాలనే ప్రయత్నం నాది. బట్ ప్రయత్నం ఎంత ఉన్నా ముందటి నుంచి కూడా ఆఫర్స్ రావాలి, అది నా చేతిలో ఉండదు. బట్ దేవుడి దయ వల్ల మంచి మేకర్స్, కొత్త వాళ్ళు కానీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు కానీ రైటర్స్ కూడా ఎస్తర్ కోసం అనే ఒక క్యారెక్టర్స్ రాసి నా కోసం డెవలప్ చేసి నా దగ్గరకు వస్తే నేను నో అని చెప్పే అవకాశమే లేదు కదా. సో డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు ఐ లుక్ ఎట్ ద స్క్రిప్ట్, లుక్ ఎట్ మై క్యారెక్టర్, అవి రెండు నచ్చితే తీసుకుంటున్నాను. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే బేసిక్గా మేము స్టార్టింగ్ నుంచి చూసినాం, హీరోయిన్గా స్టార్ట్ చేస్తారు కెరియర్, హీరోయిన్గా చేస్తున్నారు, లీడ్గా చేస్తున్నారు, ఏమైనా క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఏంటి మొత్తం మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు అసలు? ఐ థింక్ అది ఒక యాక్టర్ది నిజమైన పరిచయం అది అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. యాక్టర్ అన్నది యాక్టర్, తనకి ఆ స్థాయి లేదా పొజిషన్ నేనేది ఆ స్థాయి మనం సంపాదించుకోవాలి. ఎవరో అన్ని రెడీ చేసి సెట్ చేసి వచ్చి ఇక్కడ నిలబడండి అంటే అక్కడ నిలబడి క్రెడిట్ తీసుకోవడానికి అది అలాంటి ప్రొఫెషనే కాదు ఇది. యూ హ్యావ్ టు మేక్ యువర్ స్పేస్, యూ హ్యావ్ టు ఎర్న్ యువర్ పొజిషన్. ఆ పొజిషన్ మన పనితో మనం తీసుకోవాలి, అంతేగాని మిగతా ఏం షార్ట్ కట్లో ఏం తీసుకున్నా దట్ ఈస్ నాట్, అది కంప్లీట్ గా నాది అని క్లెయిమ్ చేసే హక్కు నాకు ఉండదు. సో ఒక ఆర్టిస్ట్ గా నేను ఎదగాలి, ఒక ఆర్టిస్ట్ గా నేను గ్రో అవ్వాలంటే ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ వే. దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్, దెర్ ఇస్ నో రిప్లేస్మెంట్ ఫర్ హార్డ్ వర్క్ అనే నా నమ్మకం. అండ్ ఇంకోటి మాయా విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్ గా హారర్ అనిపిస్తుంది డెఫినెట్ గా ట్రైలర్ చూసినప్పుడైతే. అంటే ఏంటి అంటే రీసెంట్ గా రెక్కీ తోటి లాస్ట్ టైం అలానే కొంచెం క్రైమ్ జోనర్ లో వెళ్ళారు, మళ్ళీ దాని తర్వాత టినెంట్ నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్ కూడా కొంచెం సిమిలారిటీ ఉంది. ఏంటి మొత్తం ఈ స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి ఎస్తర్ గారు? అంటే ఈ క్యారెక్టర్స్ కి ఎస్తర్ గారే గుర్తొస్తున్నారా? అదేమో గుర్తొస్తున్నారో తెలియదు, బట్ నో యాక్చువల్లీ క్యారెక్టరైజేషన్ వైజ్ చూస్తే క్యారెక్టర్స్ వేరే వేరే ఉన్నాయండి. ఇప్పుడు రెక్కీ క్యారెక్టర్ కి మాయా క్యారెక్టర్ లో ఏం సంబంధం లేదు. ఇది ఒక డిఫరెంట్, మీరు చెప్పినట్టు కనిపించేటప్పుడు హారర్ లా కనిపిస్తుంది అంతేగాని హారర్ ఇస్ జస్ట్ వన్, ఏమంటారు, ఒక ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. బట్ ఓవరాల్ సినిమా రన్నింగ్ అయ్యే ఇమోషన్ కానీ క్లైమాక్స్ లో మీకు రివీల్ అయ్యే ఫ్యాక్ట్ కానీ ఇదంతా ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ జానర్, డిఫరెంట్ క్యారెక్టర్. టెనెంట్ ఆల్సో ఇస్ అ డిఫరెంట్ క్యారెక్టర్, ఇట్స్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వేరే. అండ్ ఈ మధ్య కాలంలో నేను మాత్రమే కాదు, ఐ థింక్ ఓవరాల్ గా మీరు ఓటీటీ చూసినా థియేట్రికల్స్ చూసినా ఎక్కువగా క్రైమ్ జానర్స్ ఎక్కువ అవుతున్నాయి. బికాస్ ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. ఒక క్రైమ్ అనే ఎలా ఇప్పుడు లవ్ అనే ఒక జానర్ మీద ఎన్ని సంవత్సరాల సినిమాలు ఆడాయి. మనం చిన్నప్పటి నుంచి మనకిన్న ముందు నుంచి రీసెంట్ దాకా లవ్ అనే ఒక సబ్జెక్ట్ మీద అన్ని యాంగిల్స్ లో ఎన్ని కథలు చూసారు. సేమ్ వే క్రైమ్ అనే ఒక జానర్ కూడా ఇస్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. అన్నిట్లో చాలా ఓపెనింగ్స్, వేరే వేరే రకమైన స్టోరీస్ రాయొచ్చు. కాబట్టి ఈ మధ్య కాలంలో క్రైమ్సే ఎక్కువ, నేను వినే స్టోరీస్ లో కూడా ఎక్కువగా క్రైమ్ స్టోరీస్ ఎక్కువ వింటున్నాను. నాకే భయం వేస్తుంది, ఏదో ఒక చోట క్రిమినల్ అయిపోతామేమో. ఇన్ని ఐడియాస్ వచ్చి అన్నిటికీ ఒక ఐడియా ఉంది, అన్నిటికీ ఒక అండ్ ఇన్ని విని విని ఎన్ని కొత్త ఐడియాస్, అంటే ఇలా కూడా క్రైమ్ చేయొచ్చా, నిజంగా అది అయ్యిందంటే అవును అయింది అంటున్నారు. సో ఎక్కడో ఒక చోట ఇలా జరిగింది అనే వినేటప్పుడే నాకు అయ్యో నిజంగానే ఇన్ని జరుగుతున్నాయి మన సమాజంలో అనిపిస్తుంది. సో ఐ థింక్ ద వరల్డ్, మన సొసైటీది ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ ఇస్ ఓన్లీ సినిమా. సో బికాస్ అవర్ సొసైటీ ఇస్ ఆల్సో ఆ దిక్కులో అటు ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి మన సినిమాలు కూడా ఎక్కువగా అటు సైడే వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్ గా అంటే స్టార్టింగ్ అంటే రెక్కీ నుంచి చూస్తున్నాం అండ్ మాయాకి వచ్చాం. సిమిలారిటీస్ కొంచెం చాలా మంది అంటే రెక్కీ తోటి ఆల్మోస్ట్ సపరేట్ ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది ఎస్తర్ గారికి, ఎందుకంటే మీకు కూడా తెలుసు నైట్ మాట్లాడుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ అంటే ఎస్తర్ గారి మూవీస్ లో బోల్డ్ సీన్స్ ఎక్కువ ఎందుకు ఆ క్యారెక్టర్ కి ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకు అని అంటున్నారు, దేనికి అసలు రీజన్? అదే నేను యాక్చువల్లీ ఇది బోల్డ్ సీన్ అని, నేను బోల్డ్ అనే వర్డ్ నేను అక్కడ యాక్చువల్లీ నమ్మను. ఐ డోంట్ బిలీవ్, బికాస్ యాజ్ యాక్టర్ గా ఏం చెప్తారు, యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ ఒక స్క్రిప్ట్ కి లేదా ఒక స్టోరీకి అనవసరంగా అంటే ఆ కథకి ఒక లిప్ లాకే ఉంది అనుకోండి, కానీ ఆ లిప్ లాక్ వల్ల కథకి ఏం ప్లస్ లేదు, కథ అది లిప్ లాక్ లేకపోయినా ఆడేది.
కన్విన్స్ అయ్యేదైతే ఆ లిప్ లాక్ వేస్ట్. కానీ అలాంటివి జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలో అవసరం లేకుండా లిప్ లాక్లు, అవసరం లేకుండా హగ్గులు అవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు. అది నార్మలైజ్ అయిపోయింది. అది చూసి చూసి ఎన్నిసార్లు చూసారంటే అది ఇప్పుడు ప్యాసివ్ డైజెషన్ అయిపోయింది, యాక్సెప్ట్ చేసుకున్నారు. బట్ ఇలాంటి హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్స్ లో ఒక కిస్ వల్ల ఒక సబ్జెక్ట్ మారిపోతుంది. అయితే ఒక టచ్ వల్ల లేదా ఒక ఇంటిమేట్ సీన్ వల్ల ఒక మొత్తం కథ మారిపోయేంత సీన్ అది అయిపోయి ఉంటే, మోర్ దెన్ బోల్డ్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సీన్. దెన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్. ఇప్పుడు ఆ సీన్ తీసేస్తే కథ ముందుకు వెళ్ళదు. అదొక యాక్ట్. ఇప్పుడు రెక్కీలో చూపించిన ఏ ఒక్క ఇంటిమేట్ సీన్ జరగపోయి ఉంటే కథకి నెక్స్ట్ సీన్ కి అర్థం లేదు, మొత్తం కథానికి అర్థం లేదు. సో దాని చుట్టే ఒక సబ్జెక్ట్ ఉందన్నప్పుడు అది నెసెసిటీ అయిపోతుంది. సో నేను ఎప్పుడు కూడా అన్నెసెసరీగా ఏదేదో చేస్తే ఐ డోంట్ బిలీవ్, ఐ డోంట్ అగ్రీ. నేను అలాంటి చాలా సినిమాస్ వద్దంటాను. ఇప్పుడు మీరు చెప్పినట్టే ఒక రెండు చేశాక అది టైప్ కాస్ట్ అయిపోయి చాలా మంది వస్తారు. అలాంటి స్టోరీ అలా చేశారు. ఆ సినిమా ఆడింది కాబట్టి అలాంటిది చేస్తే ఆడుతుంది, వైరల్ అయిపోతుందనే కోరికతో మళ్ళీ అలాంటి చేద్దాం. అలాంటి కోరికలు నాకు లేవు. అది ఒకసారి చేశానా, ఇప్పుడు ఏదో ఇంకో సబ్జెక్ట్ తీసుకొచ్చేయండి, ఛాలెంజింగ్ ఇంకో కొత్త ఒకటి తీసుకొచ్చేయండి. సో బోల్డ్ ఇస్ నాట్ ద వర్డ్ ఫర్ దట్. బోల్డ్ అంటే ఇప్పుడు ఏమైపోయింది ఈ మధ్య కాలంలో ఏంటంటే, ఉన్నది ఉన్నట్టు చూపిస్తే, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే బోల్డ్. ఆ సిచ్యువేషన్ లో when the subject is about racketing, when the subject is about using emotions to sell people, సో ఎలా ఒకరు మ్యానిపులేషన్ చేసే విధానం, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్. ఎంతో మంది సొసైటీలో అది జరుగుతుంది. అది వదిలేండి, అట్లీస్ట్ సంస్కార్ కాలనీలో ఇట్ ఈస్ అబౌట్ సెల్లింగ్ అ పర్సన్, ఒక ర్యాకెట్ గురించి మాట్లాడుతున్నాం. ఎంతో మంది లవ్ పదాన్ని వాడి మ్యానిపులేట్ చేసి మన క్రైమ్ సినిమాలకింత ఎక్కువ మీరు క్రైమ్ స్టోరీలు అలాంటి క్రిమినల్ ఇది వస్తాయి కదా టీవీ షోస్, అందులో చూస్తే మీకు తెలుస్తుంది ఇన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి ప్రేమని వాడుకుని, ఇమోషన్స్ ని వాడుకుని. సో అది ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ మన సమాజంలో రన్ అవుతూ ఉన్న విషయం అది. సో దాని గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పడం బోల్డ్ కాదు, యాక్చువల్లీ లేనిది చెప్పడం బోల్డ్. అబద్ధం చెప్పడానికి మనిషి భయపడాలి, లేనిది చెప్పడానికి మనిషి భయపడాలి. కానీ సమాజంలో ఇప్పుడు అది నార్మలైజ్ అయిపోయింది. లయింగ్, మ్యానిపులేటింగ్, ఇవన్నీ చీటింగ్, ఇవన్నీ నార్మల్. ఉన్నది ఉన్నట్టు చెప్తే బోల్డ్. అది దృష్టికోణం మారిపోయింది కాబట్టి నేను సడన్ గా బోల్డ్ అనిపిస్తున్నాను అంతేగాని. అండ్ ఈ సీన్స్ కూడా ప్రతి ఒక్కరు ప్రతి సీన్ లో చేస్తున్నారు, ప్రతి సినిమాలో అవుతున్నాయి. నేను చేయడం వల్ల అది ఎందుకో నాకు తెలియని రీజన్ అలా అవుతుంది. అది నా చేతిలో లేదు. నేను కూడా అవి కాకుండా వేరే సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు దాని తర్వాత ఐరావతం అనే సినిమా చేశాను, హాట్‌స్టార్ లో రన్నింగ్. అది డెవిల్ చేశాను, చాంగురి బంగారు రాజా చేశాను, రవితేజ గారి ప్రొడక్షన్ లో. సో ఆ రోల్స్ కి చప్పట్లు కొడతారు, బాగా చేశారు అంటారు, కానీ మైండ్ లో ఇవి ఉండిపోతున్నాయి. రెక్కి ఆల్మోస్ట్ రెక్కి వచ్చి ఒక 1 year దాటిపోయింది, ఇప్పుడు రెక్కి తగ్గట్లేదు. సో అది నాకు తెలిసి ఆడియన్స్ చేతిలో కూడా లేదు పాపం. వాళ్ళకు కూడా మళ్ళీ అదే గుర్తుకొస్తుందేమో, అయిపోయింది. అది ఎవరికి బ్లేమ్ చేయలేము. మేబీ ఇట్ ఈస్ బోత్ గుడ్ అండ్ లిటిల్ నెగటివ్, నో ప్రాబ్లం. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే నైట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుకున్నప్పుడు కానీ ఎస్తర్ గారు అసలు ఫస్ట్ డబ్బులు అడగరాట. ఓన్లీ అసలు ఏంటి, ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా కానీ కామన్ గా వచ్చి కూర్చొని స్క్రిప్ట్ ఏంటి నచ్చితే చేస్తుంది, డబ్బులు లాస్ట్ లో మాట్లాడతారట. ఏంటి బ్రతకడానికి డబ్బులు అవసరంగా అండి, అలా ఎలా మరి? డబ్బులు అవసరము, కానీ డబ్బులు ఒకటే అవసరం కాదు. నేను ఎప్పుడు అంటుంటాను, రిచ్ పీపుల్ అంటారు కదా, మీ రిచ్నెస్ మీ ఓన్లీ మీ డబ్బుల గురించి మీ రిచ్నెస్ అయితే మీరు వరల్డ్ లో మోస్ట్ పువర్ పర్సన్. ఇఫ్ మనీ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ హావ్ ఎర్న్డ్ ఇన్ యువర్ లైఫ్, దెన్ యు ఆర్ ద పూరెస్ట్ పర్సన్ ఇన్ మై ఐస్. బికాస్ దెర్ ఇస్ సో మచ్ మోర్ దెన్ ఫైనాన్షియల్ వెల్త్. చాలా మంది ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఎలా అయిపోయింది మన కల్చర్ అంటే, వెల్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంత బంగ్లో, ఎంత పెద్ద బంగ్లో, ఏ ఏరియా మీద ఇల్లు, మీ బండి, మీ ఫోన్, ఐఫోనా, ఇంకా చాలా ఉన్నాయి బ్రాండ్స్, క్లోత్స్ ఏ బ్రాండ్ లో ఉంది. దట్ ఈస్ సో సూపర్ఫిషియల్. ఆ వెల్త్ కూడా ఓకే, ఇట్ ఈస్ గుడ్ అప్ టు అన్ ఎక్స్టెంట్, యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్ ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్. మీకేదో దాంట్లో మీకు హ్యాపీనెస్ వస్తుంది అయితే హ్యాపీగా చేసుకోండి. బట్ అదర్ దెన్ దట్ దెర్ ఇస్ ఇంటలెక్చువల్ వెల్త్. దాని వెంట ఎంతమంది పడుతున్నారు, ఎంతమంది ఇంటెలెక్చువల్ గా నేను ఆస్తులు పడాలని ఆలోచిస్తారు, ఎన్ని బుక్స్ చదువుతారు, ఎంత బయట కళ్ళు తెరిచి చూస్తున్నారు, అబ్జార్బ్ చేస్తున్నారు. ఇమోషనల్ వెల్త్ ఎంతమంది దగ్గర ఉంది? ఎంతో మంది టుడే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఫోన్ అండ్ నెట్వర్క్ అండ్ క్యాజువల్ రిలేషన్షిప్స్ అనే ఒక పదాల మీద ఈక్యూనే లేదు. ఈక్యూ దే డోంట్ హ్యావ్, దే కాంట్ ఫీల్ సో మెనీ ఫీలింగ్స్.
ట్రస్ట్ ఎంతమందికి ఉంది ఈరోజు? ఎంతమందికి ఇంకొకరిని ట్రస్ట్ చేసే కెపాసిటీ ఉంది, ఇంకొకరిని సెల్ఫ్లెస్గా లవ్ చేసే కెపాసిటీ ఉంది? లేదా ఇప్పుడు నన్ను చాలా మాట్లాడతానంటారు, ఎందుకంటే చాలా మందికి మాట్లాడే కెపాసిటీ లేదు. అందరికీ ఫోన్లో ఇలా ప్యాసివ్గా కమ్యూనికేట్ చేయడమే అలవాటు అయిపోయింది, కానీ ఇలా ఓపెన్గా మాట్లాడే కెపాసిటీ పోయింది అందరికీ. ఇంకా స్పిరిచువల్ రిచ్నెస్ ఉంది. ఎంతమందికి స్పిరిచువల్ రిచ్నెస్ ఉంది? ఎంతమంది దేవుడి దగ్గర అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నిజంగా ఒక సంబంధం పెట్టుకున్నారు? దేవుడి దగ్గర రోజులో ఎన్నిసార్లు మాట్లాడతారు? ఎన్నిసార్లు వాళ్ళకి దేవుడు ఏమి ఇవ్వకపోయినా దేవుడితో ఒక మంచి రిలేషన్షిప్ ఎంతమందికి ఉంది? వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఎంతమందికి ఉంది? ఇవన్నీ రిచ్నెస్సే. మన ఫ్యామిలీ మన రిచ్నెస్, మన వాల్యూస్ మన రిచ్నెస్, మన ఇంటెలిజెన్స్ మన రిచ్నెస్. కానీ ఇవన్నిటి మీద ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అవసరం లేదు కూడా. ఓన్లీ ఫైనాన్షియల్ రిచ్నెస్ పైన. బట్ వాట్ దే డోంట్ రియలైజ్ ఇస్ ఓన్లీ ఫైనాన్షియల్ రిచ్నెస్ ఉంటే కూడా ఒక్క రోజు మేబీ మన ఫైనాన్షియల్ రిచ్నెస్ కోసం చాలా పోగొట్టుకుని అవన్నీ ఓకే అంటారు, ఇట్స్ ఓకే. ఫ్యామిలీకి సైడ్ చేస్తే పర్లేదు, ఎథిక్స్ని పక్కన పెడితే పర్లేదు, మన రిలీజన్ని పక్కన పెడితే పర్లేదు, ఓన్లీ మనం డబ్బులు వెంట పడితే డబ్బులు ఒకటి ఉంటే లోకంలో ఏదైనా సంపాదించుకోవచ్చు అనే ఒక ఫీలింగ్ ఉంది. చాలా మందికి ఉంది. కానీ అదే డబ్బు మీ దగ్గర ఒక్క రోజు మేబీ నిజంగా మీరు అన్ని డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు కూడా, కానీ అన్ని డబ్బులు వచ్చి ఒక్కరోజు ఆ అన్ని డబ్బులు ఒకరికి ఇచ్చి నాకు ఒక్క నిమిషం ఎక్కువ ఇవ్వండి అంటే మీరు కొనగలుగుతారా? 1 extra moment, 1 extra minute in your life, 1 glass of water. వరల్డ్లో ఇప్పుడే నీళ్లు లేదు, వాటర్ కోసం కొట్టుకుంటున్నారు. అన్నీ క్లియర్ అయిపోయి ఓన్లీ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, అకౌంట్లో కోట్లు ఉన్నాయి, కానీ 1 glass క్లీన్ డ్రింకింగ్ వాటర్ మీకు దొరకలేని రోజులు రావచ్చు. ఒక మంచి ఊపిరి బ్రీత్ చేయడానికి ఒక మంచి ఫ్రెష్ గాలి కావాలంటే కొనలేరు. ఒక జెన్యున్గా ఒక పర్సన్, నేను సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా లాస్ అయినా ప్రాఫిట్ అయినా నా తోడు ఒక మనిషి లేదు, నేను ఉన్నానని చెప్పేంత రిలేషన్ మీరు ఎంత డబ్బు ఇచ్చినా మీరు కొనలేరు. ఇలాంటి there are many things money can't buy, but we are only running after things that money can buy. సో ఐ డోంట్ వాంట్ టు బి అ పర్సన్ హూ మనీ క్యాన్ బై. నాకు అందుకు ఎప్పుడు వచ్చి మీదెంత అని అడిగితే ఏంటి చేపలు అమ్ముతున్నారా, ఏం చేస్తున్నా, నాది ఎంత, ఏది ఎంత? ఫస్ట్ వచ్చి సినిమా చెప్పండి, కథ చెప్పండి, స్టోరీ నచ్చి. నేను ఇక్కడ యాక్టర్గా కూర్చున్నప్పుడు నాకు సంబంధం దేనితో? నా క్యారెక్టర్తో. ఫస్ట్ వచ్చి ఒక సినిమాకి మీరు ఎంత తీసుకుంటారంటే ఆ సినిమా దేని గురించి నాకు తెలుసుకోవాలి కదా ఫస్ట్. సో నేను ఎప్పుడు బట్ వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపడతారంటే నాకు తెలియదు, బట్ అందరూ వేరే ఆర్టిస్టులు ఎలా మాట్లాడతారంటే అలానే మాట్లాడి మీ దగ్గరకు వచ్చేసరికి కూడా అవునంట. ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే నాకు ఎంత డబ్బులు అని చెప్పేది, డబ్బులు ఓకే అయితే కథ వింటారంట. లేకపోతే డబ్బులు ఓకే కాకుండా ఊరికి నేను అంతా కథ విని అన్ని డిస్కస్ చేసి లాస్ట్ కి డబ్బు సెట్ అవ్వకపోతే టైం వేస్ట్ కదా అని ఆలోచిస్తారంట. నేనన్నా కానీ నేను డబ్బులు ఓకే అని చెప్పి ఒక డబ్బా సినిమా తీస్తే ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చి నా రెస్పెక్ట్ నేను రిటర్న్ తీసుకోగలుగుతాను? తీసుకోలేను కదా. అండ్ ఇంకోటి మీకు తెలుసా, చాలా మంది అంటే మీ ఇంటర్వ్యూస్లలో మంచి ఫిలాసఫర్ ఉన్నారని చెప్తా ఉంటారు. మనందరికీ తెలుసు ఇది. ఎక్కడో ఒక చోట మన అమ్మ నాన్న నుంచినా లేదా మన పెద్దవాళ్ళ నుంచి లేదా బుక్స్ లో ఎక్కడో ఒక చోట మనకి ఇది తెలుసు. బట్ అప్లై చేయడానికి మనం ఏం ఆలోచిస్తున్నామంటే లేదు, వరల్డ్ ఈజ్ లైక్ దిస్ నౌ. ఇప్పుడు అందరూ అంతే, అందరూ చేయగానే ఒక తప్పు సరి అవ్వదు, ఒకరే చేస్తున్నారు కాబట్టి ఒక మంచి పని చెత్తది అవ్వదు. So because everybody is doing it, it doesn't become right. Okay. So if something is right, don't wait. అందరూ చేస్తున్నారు కదా, అందుకే నేను ఒకసారి కొంచెం ఎథిక్స్ అని మాట్లాడితే నా మీద నవ్వుతారేమో, నేను కొంచెం ట్రెడిషనల్ గా మాట్లాడితే నా మీద నవ్వుతారు. సో యూ హ్యావ్ టు బి రైట్. మీకు మీ మైండ్ లో మీరు రైట్ గా ఉండటం. సో నేను చెప్పేది కొత్తగా నేను రాసింది ఇది ఏమి కాదు, నేను మరీ చెప్తున్నాను అంతే కదా. అంతే. సో అండ్ కమింగ్ టు మూవీ విషయానికి వచ్చినట్లయితే, అండ్ మాయా అంటే మీ టైటిల్స్ కూడా ఏమంటారు మొత్తం క్రైమ్ కి రిలేటెడ్ అని, మాయా కానీ, టినెంట్ కానీ, రెక్కీ కానీ, అండ్ రెక్కీ 2 కూడా చాలా మంది అడగబోతున్నారు, అసలు ఎప్పుడు రాబోతుంది? వస్తుంది, తొందరలోనే వస్తుంది. సో అది కూడా అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ మాయా మూవీకి విషయానికి వచ్చినట్లయితే అండ్ కంప్లీట్గా అంటే ఒక చిన్న పాప ఉంది అంటున్నారు, లేకపోతే ఏమంటారు మీరు దయ్యం ఉంది, క్రైమ్ ఉంది, ఏంటి ఇన్ని ఎలిమెంట్స్ ఏముండబోతున్నాయి అసలు మాయా మూవీ? ఈ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ ఇది అన్నిటికీ అండర్లయింగ్ ఒకటే ఎలిమెంట్ ఉంది, విచ్ ఇస్ ద ఎమోషన్. అది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఆర్ ఫర్ ఇంట్రీగ్ ఉండడానికి, సినిమా మీద మన అటెన్షన్ ముందుకెళ్తూ ఉండడానికి. ఇట్ స్టార్ట్స్ విత్ హారర్ ఫీల్. హారర్ ఏమో అనిపించేసరికి థ్రిల్లర్ ఫీల్, థ్రిల్లర్ ఏమో అనిపించేసరికి దర్ ఇస్ దట్ ఇట్ ఓపెన్స్ అప్ టు యాక్చువల్ సబ్జెక్ట్ ఏంటి అనేది. బట్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ ఇస్ మాయా. అన్ని ఫ్యాక్టర్స్ కావాలి.
అన్ని ఉండటం వల్ల మీకు ఆ ట్రాక్ ఎగ్జాక్ట్ గా ఆ ఫీల్ ఏంటో, ఎందుకు ఈ ఎమోషన్ అనేది మీకు ఆ క్వశ్చన్ కూడా పుట్టుతుంది, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా మీకు తర్వాత దొరుకుతుంది. సో ఓవరాల్ గా మాయా ఇస్ అ వెరీ గుడ్ ఫిల్మ్. మాయతో మాయ చేయబోతున్నారు. బట్ డెఫినెట్లీ సినిమా లవర్స్ కి ఒక మంచి సినిమా చూడాలనిపించే వాళ్ళకి డెఫినెట్ గా ఒక మంచి సబ్జెక్ట్ ఇది. మాయా. ఎస్. ఓకే. అండ్ రీసెంట్ గా మేము మీ క్యారెక్టర్ చూసాం, ఏమంటారు డెవిల్లో చూసాం. సో కళ్యాణ్ రామ్ గారితో చేశారు అండ్ అదే స్టేజ్ మీద మిమ్మల్ని చూసాం, ఎన్టీఆర్ గారు వచ్చారు. ఏంటి నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో ఎప్పుడు మరి ఉండబోతుంది అనుకోవచ్చు? అందరూ అదే అడుగుతున్నారు. అంటే ఎవరైనా అడుగుతారు కదా. నాకు తెలుగు ఆడియన్స్ అందరూ చెప్పిందంతా నా లైఫ్ లో జరుగుతుంది. సో ఈసారి కూడా నాకు తెలిసి మీరు ఇంతలా చెప్తున్నారు అయితే మేబీ తొందరలో నేను జూనియర్ ఎన్టీఆర్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎక్స్పెక్ట్ చేయండి, ప్రే చేయండి. ఉద్దేశం అయితే ఉండాలి, కానీ సినిమాలో మన కోసం ఒక క్యారెక్టర్ లేకుండా వాళ్ళు కూడా మమ్మల్ని పిలవలేరు. అదే ఉంటే మాత్రమే. సో అలాంటి ఒక రోల్ రావాలి, వస్తే నేను ఖచ్చితంగా చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో, ఇంటెన్షన్ తో వెయిట్ చేద్దాం. ఓకే, సూపర్. అండ్ టాలీవుడ్ లో ఎస్తర్ గారికి ఎవరు ఫేవరెట్ హీరో? ఒకళ్ళ కలిసి పనిచేయాలంటే ఈయనతోటి డ్రీమ్ ఉంటుంది కదా, సో ఎవరు ఆ హీరో ఫేవరెట్ హీరో? అలా అలా అందరూ ఇష్టం అండి నాకు. బికాస్ ఎవ్రీబడి డస్ దేర్ ఓన్ జానర్స్. వేరే వేరే ఒక హీరోసే మన ఇంత యూనిక్ ఉన్నారంటే ఒకే సినిమాలు చేస్తారు. బట్ నాకు అభిమానం అండ్ ఒక ఆ యాంగిల్లో అదర్ దెన్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ లైక్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ సార్. సూపర్. పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఐ లైక్ హిమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆల్సో, యాజ్ అ పర్సన్. ఆయన ఐడియాలజీ, ఆయన కూడా మాట్లాడే విధానం కానీ సిమిలర్ గా అంటే ఏంటంటే ఇంటెలెక్చువల్. బికాస్ అనదర్ థింగ్, నాకు ఇంతకి ముందు నాతో పనిచేసే నా అబ్బాయి బాయ్, అతను కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అన్నమాట. సో ఒక్కరోజు చెప్పారు, నాకు సెప్టెంబర్ ఫుల్ బిజీ మేడం అన్నాడు. ఎందుకంటే సెప్టెంబర్ 2 అన్నయ్య బర్త్డే, 12th కి నీ బర్త్డే అన్నాడు. సో అప్పుడు నేను అనుకున్నా, ఇద్దరు వర్గోస్ కూడా ఒక్కటే మంత్ బర్త్డే. సో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి విచ్ ఐ కనెక్ట్. సో ఐ ఫీల్ మేబీ వర్కింగ్ టుగెదర్ విల్ బి గ్రేట్. And also Junior NTR sir also, because I admire him for his hard work. Very hard working. ఎవరు ఎంత చెప్పినా he never gives up working hard on himself. And ఎప్పుడు ఒక కొత్త, అందరూ లో డ్రాగ్ చేయడానికి ప్రయత్నించినా అందరిని వెనకొదిలేసి పైకి పికప్ అయిపోతారు. సో ఐ లైక్ దట్ వెరీ మచ్. అంటే చూసారా ట్రైలర్ ఆ రోజు స్టేజ్ మీద కానీ మాట్లాడడం కానీ జరిగింది, ఇట్లా ఓపెన్ చేసే ఫస్ట్ షాట్ మీద ఉంటుంది కదా డెవిల్, అప్పుడు ఏమన్నారు అసలు చూసేవారు? నాకంత పెద్ద ఇంటరాక్షన్ కి ఇది అవకాశం దొరకలేదండి. బికాస్ అదే టైంలో టెనెంట్ సేమ్ డే టెనెంట్ ది కూడా ట్రైలర్ లాంచ్ ఉండే. సో ఒకే రోజు నాకు రెండింటి మధ్యలో నేను చేయలేకపోయాను. బట్ ఐఎమ్ గ్లాడ్, అంటే డెఫినెట్లీ చూస్తుంటారు, మన గురించి తెలుసుంటుంది. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆనర్, దట్ ఒక్క ఆర్టిస్ట్ ని మనం రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ లో చూసే మనిషి తను కూడా మన వర్క్ చూస్తున్నారు అనేది తెలుసుకోవడానికి చాలా హ్యాపీ. అండ్ ఫైనల్ గా అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్తర్ గారికి మేబీ ఇప్పుడు యూత్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అన్నమాట ఇప్పుడున్న జనరేషన్, అది మీకు కూడా తెలుసు. సో ఒకవేళ ఇన్ కేస్ మ్యారేజ్ క్వాలిటీస్ అబ్బాయిలకు అంటే ఎలా ఉండాలి ఏంటి అసలు చెప్పండి ఒకసారి. నాకు కూడా నేను అడ్మైర్ చేసేది ఎక్కువ ఏంటంటే రియాలిటీ. ఎస్, నిజాయితీగా ఉండాలి. ప్లస్ మైనస్ క్వాలిటీసే చూడాలని లేదు, అంటే మంచి క్వాలిటీసే ఉండాలి, చెడు క్వాలిటీస్ ఎవరు మీకు కావాల్సిన క్వాలిటీస్ చెప్పండి అంటే మంచిది చెప్తారు, టాల్ ఉండాలి, హ్యాండ్సమ్ ఉండాలి అవన్నీ. కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి కదా మనిషి అన్నాక. సో అవి మనం ఊహించుకోలేము, చెప్పలేము. బట్ వాట్ ఐ లైక్ ఇస్ ప్లస్ ఉన్న మైనస్ ఉన్న, వీక్నెస్ స్ట్రెంగ్త్ అన్ని కలిపి మన మీద మనకు ఒక అభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి. బీ కాన్ఫిడెంట్ విత్ యువర్ సెల్ఫ్. సో ఐ లైక్ పీపుల్ who are confident with everything. మైనస్ ఉంటే కూడా అవును ఇది నా మైనస్ చెప్పండి, యాక్సెప్ట్ చేయండి, బీ అ రియల్ హ్యూమన్ బీయింగ్. I appreciate that a lot. అది నాకు చాలా ఇష్టం. అది కాక yes. Another thing is respect another person. I think definitely people who are comfortable with themselves are comfortable with anybody. సో అలాంటి మనిషి అయి ఉండాలి. ఐ షుడెంట్ ఫీల్ నాకు ఇంకొకరిలో చేంజెస్ చేయాలనే ఫీలింగ్ రాకూడదు, తనకు కూడా నా మీద చేంజెస్ చేసే అవసరం ఉండకూడదు. ద ఫ్రెండ్షిప్, ద వేవ్ లెంత్ షుడ్ బి సో గుడ్ దట్ వీ షుడ్ బి జస్ట్ పర్ఫెక్ట్. అంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఒకరిని మార్చేసి తర్వాత నేను ఇష్టపడతానంటే అది ఇష్టం కాదు కదా, ఉన్నది ఉన్నట్టు ఇష్టపడాలి. సో అలాంటి ఒక మంచి వేవ్ లెంత్ ఫ్రెండ్షిప్ బేసిక్ ఇస్, ఐ థింక్ అ గుడ్ ఫ్రెండ్షిప్ ఇస్ గోయింగ్ టు లీడ్ టు అ వెరీ గుడ్ రిలేషన్షిప్. ఓకే, విన్నారుగా అబ్బాయిలు, ఎస్ఆర్ గారికి అలాంటి క్వాలిటీస్ అయితే ఇష్టం, మీరు మీ లెక్క ఉండండి అని చెప్తున్నారు. అంతే. సో ఓకే, అండ్ ఫైనల్ గా చిన్న ర్యాపిడ్ ఫైర్ ఫటాఫటా అయిపోగడదాం. ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఎస్ఆర్ గారికి? ఫుడ్ అంటే నేను ఇష్టం అండి, నేను ఏ ఫుడ్ అయినా ఇష్టంతో తింటాను. ఎస్పెషలీ హోమ్ కుక్డ్, ఎవరైనా చాలా ఇష్టంతో మన కోసం కుక్ చేసి ఇస్తే ఐ రియలీ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్. ఎందుకంటే కుకింగ్ నేను కూడా చేస్తుంటాను కాబట్టి నాకు తెలుసు కుకింగ్ లో ఎంత ఎఫర్ట్స్. డెఫినెట్లీ ఐ లైక్ టు కుక్, సో ఐ అప్రిషియేట్ కుకింగ్. సో ఎస్పెషలీ హోమ్ కుక్డ్ ఫుడ్ ఎవరు ఏం చేసి పెట్టినా నేను ఏం ఫస్ట్ లేకుండా ఇష్టంతో తింటాను. ఫేవరెట్ ప్లేస్ ఏంటి? మై హోమ్, మై ఫార్మ్ హౌస్. నా పేరెంట్స్ అండ్ నా పెట్స్ అందరు అక్కడ ఉన్నారు. సో నాకు అన్ని వర్క్ ఫినిష్ చేశాక అక్కడ వెళ్తున్నానని ఒక ఎక్సైట్మెంట్, అండ్ అక్కడ వెళ్ళాక టైమే నాకు బెస్ట్ టైం. ఓకే,
సో ఇంకోటి అంటే ఫేవరెట్ పర్సన్ ఇండస్ట్రీలో అంటే నార్మల్గా ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే నచ్చిన కానీ అలా చాలా మంది ఉన్నారండి. ఫేవరెట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉన్నారు. మీడియాలో ఉన్నారు, కొలీగ్స్లో ఉన్నారు, పీపుల్ హూ ఆర్ దేర్ ఫర్ మీ అండ్ ఐ నో దట్ దే ఆర్ దేర్ ఫర్ మీ. ఆ ఫీలింగ్ ఒక మంచి ఫీలింగ్. అంటే ఎవరో కమర్షియల్గా కాకుండా నేను సక్సెస్ ఉంటేనే నా ఫ్రెండ్స్, నేను ఫెయిలియర్ అయితే నా ఫ్రెండ్స్ కాదు, అలాంటి వాళ్ళు కాదు. నేను ఎలా ఏమున్నా, నేను ఏం లేనప్పుడు కూడా నా దగ్గర ఉన్నారు, నేను ఇప్పుడు పైకి వచ్చేటప్పుడు కూడా నా దగ్గర ఉన్నారు, నేను సడన్గా కింద పడినా నా దగ్గర ఉన్నారు, నాతో ఉన్నారు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. అండ్ మీరు చేసిన మూవీస్లలో అన్నిట్లలో అంటే నాకు ఇది బాగా పేరు తీసుకొచ్చిన మూవీ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ నాకు తెలిసి భీమవరం బుల్లుడు. భీమవరం. భీమవరం బుల్లుడు, ఎస్. ఇప్పుడు దాకా మొన్న కూడా 10 years కంప్లీట్ అయిందని చెప్పి ఎంత సెలబ్రేట్ మేము చేస్తున్నాం. అసలు నమ్మలే. అంటే ఆ మూవీ చూస్తే కంప్లీట్ గా ఏమంటారు ఇంత కూడా చేంజ్ చేయాలి తెలుసా సార్ గారు? మీరు అప్పుడే 10 years అంటే మేము ఆల్మోస్ట్ అదే చెప్తుంటే నాకు కూడా ఫస్ట్ నేను లేదబ్బా చాలా చేంజెస్ ఉన్నాయి అనుకున్నా. చూసేటప్పుడు నేను అవును కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 years అయ్యాయి అని నాకే ఇయర్స్ అయింది అప్పుడే వచ్చి కదా. ఎంతో మందికి 10 years 3-4 years కెరియర్ అయిపోతుంది. 5 years లో ఇంకా మీరు పెరుగుతుంది. అదే ఆ దేవుడి దయ వల్ల అండ్ ఆఫ్ కోర్స్ మీ అందరి సపోర్ట్ ప్రేమ వల్లనే అయింది. సో భీమవరం బుల్లుడు ఈజ్ మెమొరబుల్ ఐ థింక్ ఆల్వేస్. దాని తర్వాత ఐ థింక్ సంస్కార్ కాలనీ, రెక్కిలో కూడా చాలా పేరు తెచ్చింది. చాలా ఇప్పుడు మీరు చెప్పినట్టు సెపరేట్ ఫ్యాన్ బేస్. సో యూత్ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ. సో ఐ ఫీల్ ఓవరాల్ గా నేను చేసిన ఐ థింక్ నేను ఎప్పుడు చెప్పింది దేవుడు దానికి తటస్థు అన్నారేమో. నేను ఎప్పుడు అంటుంటాను సంవత్సరానికి 10 సినిమాలు చేసి ఒక్కటి కూడా గుర్తుండకపోవడం కింద 10 సంవత్సరాల్లో ఒక సినిమా చేసి ఆ ఒక సినిమా 10 సంవత్సరాలు గుర్తుండిపోయినా చాలు అనేది నా ఫీలింగ్. బాగానే ఉన్నాయి కదా ఎస్ఆర్ గారి లిస్ట్ లో. లిస్ట్ ఉన్నాయి అండ్ ప్రతి దానికి ఒక పేరు ఇది అనేది వచ్చింది, అదే ఒక హ్యాపీనెస్. ఓకే. సో ఫైనల్గా మాయా మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? March 15th రిలీజ్ అవ్వబోతుంది అండ్ మీ జోనర్ నుంచి వెళ్ళి చాలా మందికి ఏంటంటే ఎస్ఆర్ గారు చెప్పాను ఇందాక అనుకున్నట్టే కదా మూవీ వస్తుందంటే ఏదో మ్యాజిక్ ఉంటుంది అని అనుకుంటారు. సో ఏం చెప్తారు ఆడియన్స్కి? డెఫినెట్లీ మ్యాజిక్ అయితే ఉంది. మ్యాజిక్ ఉంది అనుకున్నాను కాబట్టి ఒప్పుకున్నాను ఈ సినిమాని. బట్ మీరు అనుకున్న మ్యాజిక్ ఉండదేమో, బట్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్. ఈ సినిమా డెఫినెట్లీ మీకు ఎస్తర్ అని ఇష్టపడి నా పర్ఫార్మెన్స్ కానీ నా యాక్టింగ్ కానీ నన్ను యాజ్ అ హ్యూమన్ ఇష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది అని నా నమ్మకం. అది కాకుండా ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇంకో స్పెషల్ ప్లేస్ ఎందుకంటే నేను ఇప్పుడు దాకా నేను చేసింది నాకిన్న గొప్ప వాళ్ళు, నాకిన్న పెద్ద బ్యానర్స్, నాకిన్న పెద్ద మనుషులతో నేను చాలా నేర్చుకుని వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశాల్లో నేను చేశాను. ఈ సినిమా నాకు ఇంపార్టెంట్ స్పెషల్ ఎందుకంటే నేను చేసిన ఎంతో సినిమాల్లో ఇదొకటి మాయా కూడా. అండ్ మీరు కూడా లైఫ్లో చూసిన ఎంతో సినిమాల్లో ఇది ఇంకొకటి సినిమా మాయా చూశారు. బట్ ఈ సినిమాలో నేను చేయడం వల్ల నాతో ఎంతో మంది ప్రతి ఒక్కరు నేను అండ్ మేబీ ఇంకొక 2 ఆర్టిస్టులు కాకుండా ప్రతి ఒక్కరిది డెబ్యూ. ఇది అందరు కొత్త వాళ్ళు. డెబ్యూ, డైరెక్టర్ డెబ్యూ, ప్రొడ్యూసర్ డెబ్యూ, మ్యూజిక్ డైరెక్టర్ డెబ్యూ, డిఓపి డెబ్యూ. సో అందరూ లైఫ్లో ఫస్ట్ టైం ఒక సినిమా చేశారు. ఈ సినిమా అందుకే నేను చేశాను. ఓకే, అందరూ లైఫ్లో ఒక ఫస్ట్ అడుగు పెడుతుంటారు, ఆ అడుగుకి ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం కూడా ఎంతో మంది అవకాశం ఇస్తే ఇక్కడ దాకా వచ్చాము. దేవుడు మనకి ఒక స్థాయికి తీసుకొచ్చి ఇంకొకరికి హెల్ప్ చేసే స్థాయికి తీసుకొచ్చారంటే మనం చేయాలని నేను చేశాను. అందుకే నాకు సపోర్ట్ చేసినట్టే మీరు వచ్చి సినిమా చూస్తే నా కోసం చూడండి, ఇంక దేనంగా కూడా చూసినా మీరు మర్చిపోలేని విషయం ఏంటంటే మీరు ఎవరిదో ఒకరితో డెబ్యూ చూస్తున్నారు. ఎంతో మందికి లైఫ్లో ఇంకో ముందు అడుగు పెట్టే ధైర్యం, ఇంకో అడుగు పెట్టే అవకాశం మీరు ఇస్తున్నారు. అది మైండ్లో పెట్టి వచ్చేయండి. March 15th థియేటర్స్లో రాబోతుంది. ఈ సినిమాకి మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్, మీ ప్రేమ కావాలి. సో ప్లీజ్ వచ్చి మీ సపోర్ట్ చూపించండి, నేను అందరితో కోరుకుంటున్నాను. అంత క్యూట్గా అడిగితే ఎవరు రాకుండా ఉంటారు చెప్పండి? డెఫినెట్గా వస్తారు. అండ్ థ్యాంక్ యూ ఎస్ఆర్ గారు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ యువర్ మూవీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాతో ఇంతమంది మీకున్న ఫ్యాన్స్ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.